చింతామణి దగ్గర డబ్బులు తీసుకొని మీనా ఆర్డర్ చెడగొట్టాలని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకమాడిన ప్రభావతి నాటకాన్ని చిత్తు చేస్తూ ఫంక్షన్ ఆర్డర్ని పూర్తి చేసి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మనోజ్ ప్రభావతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలమ్మా అని అనంగాల్ని ప్రభావతి షాక్ అవుతూ ఎందుకురా అని అడుగుతూ ఉంటుంది. నాకు అర్జెంటుగా కావాలమ్మా, నేను రోహిణిని అడగలేను, 2 రోజుల్లో నాకు 2 లక్షలు ఇవ్వు అని ప్రభావతితో డిమాండ్ చేస్తాడు. ఏదో నా దగ్గర డబ్బులు దాచిపెట్టినట్టు అలా డిమాండ్ చేస్తున్నావేంట్రా అని అనంగాల్ని నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదమ్మా, ఇప్పుడు రేపు గనక ఆ డబ్బులు నేను 2 రోజుల్లో కట్టకపోతే ఫర్నిచర్ షాపే మూతపడుతుంది అని మనోజ్ అనడంతో ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ప్రభావతికి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో నాతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి, అయినా నేనెందుకు రావాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వస్తేనే మీకు తెలిసేది, గుడి దగ్గరికి రండి అని చెప్తూ ఉంటారు అవతలి వాళ్ళు. అప్పుడే ఇక ప్రభావతి అసలు ఎవరు వీళ్ళు, గుడి దగ్గరికి రమ్మని ఎందుకు చెప్తున్నారు, వెళ్ళొద్దాం అని ప్రభావతి ఇక గుడి దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అక్కడ చింతామణి అయితే ఉంటుంది. ఇక చింతామణిని చూసి ఎవరు మీరు, నాతో ఏదో మాట్లాడాలని నన్ను ఇక్కడికి రమ్మంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే చింతామణి మీ గురించే నేను ఎదురు చూస్తున్నాను, మీతో నాకు చాలా అవసరం ఉంది. మీనా మీ కోడలే కదా, అదే పూలమ్ముకుంటుంది కదా ఇంటింటికి తిరిగి తను అని చెప్పంగానే తను నా కోడలు కాదు అని ప్రభావతి కోపంగా అంటుంది. అదేంటి, మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కోడలు కాకుండా ఇంకేమవుతుంది అని అనడంతో వాణ్ణి నేను కొడుకుగానే చూడను, దాన్ని నేను కోడలుగా ఎందుకు చూస్తాను, ఆ పూలు అమ్ముకునేది నా ఇంటి కోడలేమి కాదు, అయినా ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు, ఇదంతా నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదు, మీ కోడలు నా బిజినెస్కి అడ్డొస్తుంది, నన్ను తొక్కేసి నా బిజినెస్ని కొల్లగొట్టి తను ఎదగాలని చూస్తుంది, నాకు రావాల్సిన ఒక పెద్ద ఆర్డర్ని తను తీసేసుకుంది, అడిగితే నేను ఇలాగే చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని నన్నే బెదిరించింది. ఒకవేళ తనకి ఆర్డర్ కానీ ఓకే అయితే ఏకంగా 5 లక్షల లాభం వస్తుంది అని అంటూ ఉంటుంది చింతామణి. 5 లక్షలే అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అవును, 5 లక్షల లాభం వస్తుంది, ఇప్పటికీ పూలు అమ్ముతూనే మీతో చాలా పొగరుగా మాట్లాడుతుంది మీ కోడలు, మిమ్మల్ని లెక్క చేయడం లేదని నేను విన్నాను. ఇప్పుడు ఈ 5 లక్షల ఆర్డర్ కనుక తను చేసిందంటే ఖచ్చితంగా ఇక మిమ్మల్ని మాత్రం అస్సలు కూడా గౌరవించదు, పట్టించుకోదు అని చింతామణి లేనిపోని అన్నీ కూడా ఎక్కిస్తుంది మీనా మీద ప్రభావతికి. అప్పుడు ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుంది. అయినా దాని ఆర్డర్ చెడగొడితే నాకేం లాభం, అయినా నేను ఇలాంటి పనులు చేయను, నాకేదన్నా లాభం వస్తే నేను చేస్తాను కానీ అని అనడంతో సరే ఆ ఆర్డర్ నాకు వచ్చేలా చేస్తే, మీనాని ఆర్డర్ చేయకుండా ఆర్డర్ మళ్ళీ నాకు తిరిగి వస్తే మీకు నేను దాంట్లో 50% ఇస్తాను, అంటే 5 లక్షలు కాబట్టి 2.5 లక్ష మీవి, 2.5 లక్ష నావి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఇలా చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ ఏంటి 2.5 లక్ష అని అనంగానే నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలమ్మా అని మనోజ్ అడిగిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనోజ్ అర్జెంటుగా 2 లక్షలు కావాలన్నాడు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఇప్పుడు ఈవిడ ఆర్డర్ చెడగొడితే ఖచ్చితంగా డబ్బులు ఇస్తానని చెప్తుంది. 2 లక్షలు మనోజ్కి ఇస్తే 50,000 నా చేతిలో ఉంటాయి, ఇక ఒప్పేసుకుందాం, ఏదోలాగా ఇక దాన్ని ఆర్డర్ రాకుండా ఆపేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. సరే, మీరు చెప్పిన డీల్కి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఈ విషయం బయటికి రాకూడదు అని అంటూ ఉంటుంది. ఈ విషయం బయటికి వస్తే నాకు కూడా చెడ్డ పేరే కదా వచ్చేది అని చింతామణి అనడంతో సరే, ఎల్లుండే డెకరేషన్ చేసేది కాబట్టి తను రేపు మిగతా ఐటమ్స్ ఏవి కూడా బయటికి వచ్చి కొనకుండా చెయ్యాలి, తను రేపు ఫ్లవర్స్ అన్నీ కూడా కొనుక్కుంటుంది, అవి తీసుకురావడానికి తను బయటికి రాకూడదు, డెకరేషన్ గురించి తను ఆలోచించకూడదు అని అంటూ ఉంటుంది చింతామణి. నేను చూసుకుంటాను అని ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటక్క, సగానికి సగం డబ్బులు ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నావు అని అంటూ ఉంటే
సగానికి సగం డబ్బులు ఇస్తానన్నాను కాబట్టి ఆవిడ డబ్బు మనిషి అనుకుని మనం తనతో డీల్ మాట్లాడాం. తనే చూసుకుంటుంది. మీనా నాకు తెలిసి ఆర్డర్ పూర్తి చేయదు అని చింతామణి అనుకుంటూ ఉంటుంది. ఏం చెయ్యాలి, ఏం చేసి మీనాని ఆపాలని ఇక అటు ఇటు తిరుగుతూ ప్రభావతి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా, సరే నేను వెళ్ళొస్తానండి, చాలా పనుంది, రేపే కదా పెద్ద ఆర్డర్ పూర్తి చేసేది, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి అని మీనా బయలుదేరుతూ ఉంటే మీనా వెళ్ళిపోతుంది. ఈ మీనాని ఎలా ఆపాలి అని అనుకుంటూ అప్పుడే ప్రభావతి హాల్లోకి వచ్చి సడన్గా, ఏవండి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయండి, ఏంటో ఊపిరి ఆడడం లేదు అంటూ నాటకమాడి కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇక తను యాక్షన్ అయితే చేస్తుంది. అప్పుడే ఇక మీనా, అయ్యో అత్తయ్య, ఏమంది అత్తయ్య మీకు అని అంటూ కంగారు పడిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక ప్రభావతిని గదిలోకి అయితే తీసుకువెళ్ళి పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత, మావయ్య నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అని బయటికి వస్తుంది మీనా. తర్వాత ఇక డాక్టర్ అయితే వస్తారు. ఆ డాక్టర్ కూడా చింతామణి మనిషి, ఈమెకి రెస్ట్ ఉండాలి, దగ్గరుండి ఈమెని చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి, హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ చాలా బిల్ అవుతుంది, నేనే ట్రీట్మెంట్ చేస్తాను అని ఇక చెప్తాడు డాక్టర్. అప్పుడే ప్రభావతి, అబ్బో ఈ డాక్టర్ని చింతామణి పంపించింది కదా, అందుకని ఇలాగా నాటకం ఆడుతున్నట్టున్నాడు అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇక మీనా ఇక దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ప్రభావతిని. ఇంతలో ప్రభావతి నాకు జ్యూస్ కావాలి అని అనడంతో జ్యూస్ తేవడానికి బయటికి వస్తుంది. అప్పుడే ఇక బాలు, మీనా నీకు ఆర్డర్ ఉంది కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే, మీనా అని మళ్ళీ పిలిచేస్తుంది ప్రభావతి. నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు, వెళ్ళావంటే నా మీద ఒట్టే అని ప్రభావతి అనడంతో అప్పుడే మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో, లేదులేండి, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటాను, అత్తయ్య కన్నా ఎక్కువేమి కాదు అని చెప్తూ ఉంటుంది మీనా. ఇంతలో శృతి ఇంటికి వస్తుంది. అత్తయ్యకి బాగోలేదు శృతి అని మీనా అనడంతో, సరే నేను వెళ్ళి పలకరించొస్తానని లోపలికి వెళ్తుంది శృతి. అప్పుడే చింతామణితో ఫోన్లో మాట్లాడుతూ ప్రభావతి శృతికి దొరికిపోతుంది. మొత్తానికి మీనాకి ఆర్డర్ రాకుండా చేశాను చింతామణి, తను క్యాన్సిల్ చేసుకుంటానని ఇప్పుడే బాలుతో చెప్తుంది అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని శృతి బయటికి వచ్చి, మీనా నువ్వు ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును శృతి, అయినా ఈ విషయం నీకెలా తెలుసు, నువ్వు రాకముందే మేమిద్దరం మాట్లాడుకున్నాం కదా అని అంటూ ఉంటుంది మీనా. ఒకసారి ఇద్దరు పక్కకి రండి అని పక్కకి తీసుకువెళ్ళి మీనా, చింతామణి ఆమెతో, అత్తయ్య ఫోన్లో మాట్లాడుతున్నారు, మీనా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని ప్లాన్ సక్సెస్ అయిందని అంటున్నారు అని అనగానే అప్పుడే మీనాకి అర్థమవుతుంది. చూసారండి, కోడలు పైకొస్తుందని సంతోషపడకుండా చింతామణితో చేతులు కలిపి అత్తయ్య నా ఆర్డర్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి నన్ను అందరి ముందు నవ్వుల పాలు చెయ్యాలని ఎలా చేశారో అని మీనా బాధపడుతూ ఉంటే, అవును మీనా, మా అమ్మకి ఆ చింతామణికి సరైన గుణపాఠం చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి ఆర్డర్ పూర్తి చేస్తాను, బస్తీలో ఆడవాళ్ళకి ఫోన్ చెయ్యి, ఫోన్ ద్వారా ఏం చెయ్యాలో మొత్తం చెప్పు, నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. సరే నేను కూడా వస్తాను బాలు, ఫోన్ మాట్లాడేటప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నేను కూడా హెల్ప్ చేస్తాను అని శృతి చెప్పడంతో అప్పుడే ఇక బాలు శృతి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇంకా మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక మీనా జ్యూస్ చేసుకొని లోపలికి వస్తుంది ప్రభావతి దగ్గరికి. అప్పుడే ఇక ప్రభావతి, నా వల్ల నీ ఆర్డర్ అంతా కూడా చెడిపోయింది కదా అని అంటూ ఉంటే, పర్వాలేదులే అత్తయ్య, మీకన్నా నాకు ఏమీ ఎక్కువ కాదు అని మీనా అయితే ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఏంటి అన్ని ఫోన్లు వస్తున్నాయి అని అడగడంతో, లేదత్తయ్య, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాను కదా, అందుకే అన్ని ఫోన్లు వస్తున్నాయి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, ఆయనకి ఫోన్ చేస్తాను, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని ఫోన్ కూడా తీసేసుకుంటుంది ప్రభావతిది. అప్పుడే ఇక మీనా అది క్యాన్సిల్ చేసేసుకుంది. ఇంకా చింతామణి ఏం నాకు డబ్బులు ఇచ్చేస్తుందని ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఇక చింతామణికి తన మనిషి ద్వారా తన భర్త ఆర్డర్ అంతా కూడా చేస్తున్నాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ప్రభావతికి ఫోన్ చేస్తుంటే
ప్రభావతి ఫోను స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఇక పని చేయదు. చింతామణికి తన ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా అని చింతామణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ ప్రభావతిని అడ్డం పెట్టుకొని మీనా ఆర్డర్ చెడగొట్టాలని చూస్తే ఆ బాలుగాడు మనుషులు పెట్టి మొత్తం ఆర్డర్ని పూర్తి చేస్తున్నాడు. ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది అని చింతామణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు మొత్తం శృతి డెకరేషన్ అంతా పూర్తి చేసి ఇంటికైతే వస్తారు. అవును, మీరిద్దరు ఇప్పటివరకు కనిపించడం లేదేంటి అని ప్రభావతి హాల్లో కూర్చొని మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారని అడుగుతుంది. ఏముంది, మీనా పూల ఆర్డరు పూర్తి చేసి వస్తున్నాము అని బాలు అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, మీనా పూల ఆర్డర్ని పూర్తి చేశారా అని అనగానే అవునా అంటే మీనా ఫోన్లో మాట్లాడుతుంది. మేము అక్కడ ఆర్డర్ మొత్తం కూడా ఫినిష్ చేశాము. బస్తీలో ఆడవాళ్ళు బాలు నేను కలిపి బాగా చేశాము. మీనా అక్కడి నుంచి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పింది అని శృతి అనడంతో అదేంటి, నా దగ్గరేమో ఆర్డరు క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏదో అత్తయ్య మీకు మనస్తృప్తిగా ఉంటుందని అలా చెప్పాను అని మీనా షాక్ ఇస్తుంది ప్రభావతికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.